సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. విచారణను నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరింది. మరోవైపు సోమవారం చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. కోర్టు విచారణకు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు. అల్లు అర్జున్ తరపున మామ చంద్రశేఖర్ రెడ్డి న్యాయవాదులు కోర్టుకు వెళ్లారు. कीटाणु बाहर से आया, सबको डराया जब फ्लोर पे आया कीटाणु बाहर से आया। 99.9% जर्म्स और रखें आपका घर साफ और सुरक्षित। आया कीटाणु बाहर से आया, सबको डराया जब సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్ ఈ రోజుతోటి అతనికి 14 రోజుల పాటు రిమాండ్ ముగిసింది. దీంతో వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేందుకు తదుపరి విచారణ 10వ తారీఖు వచ్చే నెల 10వ తారీఖు వాయిదా వేసింది. 10వ తేదీన తన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి. మరోవైపు ఈ అంటే రెగ్యులర్ బెయిల్ వచ్చేంత వరకు కూడా ఈ డేట్స్ ఇస్తూనే ఉంటారు, ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. మరోవైపు తనకు ముందు ఇప్పటికే మధ్యంతర బెయిల్ పైన అల్లు అర్జున్ బయట ఉన్నాడు. దాదాపు 4 వారాల పాటు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. వచ్చే నెల 10వ తారీఖు వరకు కూడా అతనికి మధ్యంతర బెయిల్ ఉంది. అయితే 10వ తేదీ లోపు అతను రెగ్యులర్ బెయిల్ పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. 10వ తేదీ లోపు రెగ్యులర్ బెయిల్ పొందేందుకే నాంపల్లి కోర్టులో ఈ నెల 24వ తారీఖున ముందు రెగ్యులర్ బెయిల్ కూడా మూవ్ చేయడం జరిగింది. ఆ పిటిషన్ కి సంబంధించి కూడా ప్రస్తుతం నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ వేసినటువంటి పిటిషన్ కి సంబంధించి చిక్కడపల్లి పోలీసులను ప్రతివాదులుగా చేర్చారు. చిక్కడపల్లి పోలీసులు వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కౌంటర్ దాఖలు చేయడానికి తమకు సమయం కావాలంటూ కూడా చిక్కడపల్లి పోలీసు తరపున అంటే ప్రభుత్వ తరపు న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడం జరిగింది. దీంతో తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. సోమవారం లోపు ఇటు చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారు. కౌంటర్ పైన మరోసారి ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించిన తర్వాత బెయిల్ ఇవ్వాలా వద్దా అనేటువంటి అంశానికి సంబంధించి సోమవారం రోజు ఆర్గ్యుమెంట్ తర్వాత న్యాయస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక ఈ నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి 13వ తారీఖున అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన తర్వాత నేటి వరకు 14 రోజుల వరకు కూడా రిమాండ్ విధించింది. తాను వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేందుకు వచ్చే నెల 10వ తారీఖు వాయిదా వేసింది. అల్లు అర్జున్ ఈ రోజు వ్యక్తిగత కారణాలు సెక్యూరిటీ రీజన్స్ వల్ల తను వర్చువల్ గా విచారణకు కూడా అటెండ్ అయినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. సోమవారం రోజు జరగబోయేటువంటి విచారణ చాలా కీలకమైనటువంటి విచారణను భావించాల్సి ఉంటుంది. ఒకవేళ చిక్కడపల్లి పోలీసులు ఈ రోజు కౌంటర్ దాఖలు చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి స్వయంగా వాదనలు వినిపించేటువంటి అవకాశం అయితే కనపడింది. మరోవైపు చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ వేయడానికి మరికొంత సమయం కావాలని కోరడంతో సోమవారం వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది. సోమవారంలోగా చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తే దానిపైన విచారణ కొనసాగుతుంది, వాదనలు కొనసాగుతాయి. తదుపరి తీర్పునైతే మాత్రం నాంపల్లి కోర్టు వెల్లడించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి.